దేవుని దీవెన. మేరీ తన భర్త యోసేపుతో కలిసి పనికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో వారికి మార్గమధ్యలో చర్చికి వెళ్తున్న బ్లెస్సీ కనిపిస్తుంది. మేరీ, యోసేపు, మీరిద్దరూ ఆదివారం కూడా దేవుని ప్రార్థనకి రాకుండా ఇలా పనికి వెళ్తున్నారంటే మీరు దేవుడికి దూరం అవుతూ డబ్బు మీద అత్యాశతో జీవిస్తున్నారు. ఇలాంటి అత్యాశ జీవనం ప్రభువైన యేసుకి మిమ్మల్ని ఎప్పుడూ దగ్గర చేయలేదనే విషయం మీకు తెలియదా? బ్లెస్సీ, ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికొచ్చి పాస్టర్ చెప్పే ప్రేమపూర్వక వాక్యాలు విని దేవుని ప్రార్థన చేసుకుని ఇంటికి రావాలని మాకు కూడా ఉంటుంది. కానీ మా పరిస్థితి మీకు తెలుసు కదా. ఒక్క పూట పనికి పోకున్నా పూట గడుపుకోలేని పరిస్థితి. మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు దేవుడికి దూరంగా ఉండడం మీకు మీ కుటుంబానికి అస్సలు మంచిది కాదు. మీ కష్టాలు తొలగిపోవాలంటే డబ్బు చుట్టూ పరిగెత్తడం కాదు, దేవుడికి దగ్గరగా ఉంటే, దేవుని సన్నిధిలో మీ మనసుంచితే ప్రభువు యేసు మీ పరిశుద్ధాత్మని కాపాడుతాడు, మీ కష్టాలన్నీ తొలగిస్తాడు. కానీ బ్లెస్సీ, మేమే పని చేయకుండా ప్రభు మీద భారం వేసి ఉండడం కూడా సరైన పని కాదు కదా. సరే, సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడదాం, పనికి ఆలస్యమవుతుంది అని యేసోబు చెప్పి మేరీని తీసుకుని వెళ్ళిపోతాడు. వెంటనే బ్లెస్సీ చర్చికి వెళ్లి తోటివారితో యేసేబు మాటల గురించి చెప్పడం మొదలుపెడుతుంది. చూసారా, యేసేబు తన భార్య మేరీ ఎంత పొగరుగా మాట్లాడుతున్నారో. నాకు తెలిసి వారు దేవుడికి దూరంగా ఉండడమే వారి నిర్ణయం అని నాకు అనిపిస్తోంది. లేదంటే ఆదివారం కూడా దేవుని సన్నిధికి కూడా రాకుండా వాళ్ళుండడం అంటే ఎంత పొరపాటు. అవును అని అందరూ కూడా ఆ బ్లెస్సీ మాటలకే ఆమోదిస్తారు. ఆ రోజు నుంచి యేసేబు మేరీలతో అందరూ మాట్లాడడం మానేస్తారు. వారు దారిలో వెళ్తున్నా వారికి దూరంగా తప్పుకుని వెళ్లడం యేసేబు మేరీలకు చాలా అవమానంగా అనిపిస్తుంది. మన పరిస్థితి అర్థం చేసుకోకుండా ఈ ప్రజలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక పని చేద్దామా? మనం ప్రభు సన్నిధికి పోనందుకే కదా వాళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు. మనం ప్రభు సన్నిధికి వెళ్దాం. అలా వెళ్ళినట్టయితే మనకు ఆహారం ఉండదు కదా మేరీ. అయినా పర్వాలేదు, మనం వెళ్ళి ప్రభువుకి ఉపవాస ప్రార్థన చేద్దాం. అప్పటికైనా మన ఈ పరిస్థితి మారుతుందేమో చూద్దాం అని మేరీ యేసేబు కలిసి చర్చికి వెళ్తారు. కానీ వారిని అందరూ కలిసి చర్చిలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. బ్లెస్సీ, ఏమైంది? మమ్మల్ని ప్రభు సన్నిధిలోనికి రానివ్వకుండా మీరెందుకు అడ్డుకుంటిరి? మనసు నుంచి దేవుణ్ణి తుడిచేసి డబ్బు ఆశతో తిరుగుతున్న మీకు పరిశుద్ధాత్మ అయిన ప్రభు సన్నిధిలోనికి అనుమతి లేదు. మీరు ప్రభు కొరకు బ్రతికేవారు కాదు. ప్రభువు మన్ననలు పొందే అర్హత మీకు లేదు అని వాళ్ళిద్దరినీ గెంటివేస్తారు. చాలా మనస్తాపానికి గురైన మేరీ యేసేబులు ఏం చేయాలో తెలియక చర్చి వెనకాల కూర్చుని బాధపడుతూ ఉంటారు. బ్లెస్సీ జరిగిన విషయం అంతా వెళ్లి పాస్టర్కి తెలియజేస్తుంది. బ్లెస్సీ, నువ్వు చాలా తప్పు మార్గాన నడిచితివి. ప్రభువు ఎన్నడూ లేని వారిని అవమానించి ఉన్నవారిని ఆదరించే పనులు చెయ్యడు. ఈ విశ్వమున ప్రతి ప్రాణి ఆయన బిడ్డే. తన బిడ్డని ఎప్పుడూ ప్రభువు విడవడు. మీరు చేసిన ఈ పాపపు పని మీతోనే పరిష్కరించుదును. రాతో రమ్ము. వారిరువురు ఎక్కడికి వెళ్లారో వెతకండి అని అందరినీ తీసుకుని పాస్టర్ చర్చి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో చర్చి వెనుక కూర్చుని బాధపడుతూ, తండ్రి, ప్రభువా, మా కొరకై సిలువెక్కిన నిన్ను మరచి మా అత్యాశతో నీ సన్నిధికి రాక మాని మా పనులలో తిరుగు మమ్ము నువ్వెప్పటికీ క్షమించవని మాకు తెలుసు. ఇక నుంచి ఆహారం నిద్ర మాని నీ సన్నిధిలోనే ఉందుము. కనీసం నీ సన్నిధిలోనికి వచ్చడి మార్గం చూపు ప్రభువా. ఈ పాపులని నీ పరిశుద్ధాత్మతో ఈ ఒక్కసారికి క్షమించుడి అని యేసేబు మేరీ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా వారి కన్నీటి ప్రార్థన వినిన వెంటనే ప్రభువు యేసు ప్రత్యక్షమవుతాడు. బిడ్డా, ఎందుకిలా బాధపడుతున్నారు? మీ బాధకి కారణం తెలుపుడి. ప్రభువా, మా కోసం మా ముందుకొచ్చావా? మేము పాపులం ప్రభువా. వారంలో ఒక్కరోజైనా నీ సన్నిధికి రాకుండా మా పొట్ట నింపుకొనుటకు పనులకు పోతిమి. ప్రభువా, ఈ పాపులను క్షమించు తండ్రి. ఎవరు చెప్పినారని మీకు మీరు పాపులుగా ముద్ర వేసుకుంటిరి? మీరందరూ నా కన్నబిడ్డలు. నా బిడ్డలను పాపులు అని నేను అనలేను మేరీ. ఎప్పుడూ నా పేరుని తలుచుతూ బ్రతికేడి మీరు ఎల్లప్పుడూ నా సన్నిధిన ఉన్నట్టే కదా.
మీ యందు నా కృప దయ ఎల్లప్పుడూ ఉండును. నీ సన్నిధికి రాక మాని నీకు దూరంగా బ్రతుకుతున్న ఈ పాపులను క్షమించిన నీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు. బిడ్డా యేసేబు, నీవు వాళ్ళంతా చెమటలు పట్టి ఒంట్లో శక్తంతా పోయేలా మీరిరువురూ కష్టపడినప్పటికీ నా వాక్యములను మనసులో ఉంచుకొని మీరు నేను చెప్పిన విధంగా 10వ అవతలి వారి సహాయం నాకు చేరేలా చేయడం నాకు తెలుసు బిడ్డలారా. నాకు దూరంగా ఉన్నారని ప్రజలతో పాటు మీరు నమ్మినను మీ మనసున దేహమున ఉన్న నన్ను మీరెప్పటికీ విడవలేదు. ఇది చాలు కదా యేసేబు మీతో ఉండడానికి. అందుకే మీరు బాధపడుతున్నారని తెలియగానే వెంటనే మీ ముందుకొచ్చియుంటిని. ఇక నుంచి మీకు ఏ చింత లేకుండా, మీ జీవితమున కష్టమనే చింత లేకుండా నా సన్నిధిని మీకు ప్రవేశం ఉండే విధంగా మిమ్మల్ని దీవిస్తున్నాను అని యేసు ప్రభువు వారిరువురిని దీవించి మాయమవుతాడు. ప్రభువు యేసు తమకి కనిపించిన ఆనందమున మేరీ యేసేబు ఎంతో సంతోషంతో ఊగిపోతుంటారు. ఇంతలో ఊరంతా గాలించి పాస్టర్ తిరిగి చర్చి వద్దకు చేరుకునే సమయానికి అక్కడే యేసునామంతో ప్రార్థన చేస్తున్న మేరీ యేసేబును చూస్తారు. మేరీ, యేసేబు, మీరిక్కడున్నారా? మీకోసం ఊరంతా వెతికిన్నాము అని పాస్టర్ గారు మాట్లాడుతుంటే యేసేబు తమకు ప్రభువు ప్రత్యక్షమైన విషయం, ప్రభు తమతో చెప్పిన ప్రతి మాట పాస్టర్ గారికి చెప్తారు. అయ్యా ప్రభువా, ఇన్ని నాళ్లుగా నీ సన్నిధిన సేవ చేస్తూ ఉన్న నాకు కూడా కనిపించని నీవు వీరి ముందు ఈరోజు వచ్చియుంటివంటే వీరిపై నీవు పెట్టుకున్న నమ్మకం, నీపై వీరికున్న భక్తి నాకర్థమవుతోంది. ప్రభువా, నీ దీవెన ఎంతో గొప్పదో చూపించుటకు ఇది ప్రత్యేక సాక్ష్యం. నీ దీవెన పొందిన ఈ భార్యాభర్తలు పరిశుద్ధ దేహములని స్పష్టమవుతుంది. పాస్టర్ గారు, ప్రభువునకు మా మీద ఉన్న నమ్మకం మాకెంతో స్ఫూర్తినిచ్చింది. మాకు ఆయన మీద ఉన్న ప్రేమ 1000 రెట్లు పెరిగింది. ప్రభువుని తలుచుకునున్న మాకు ఇలాంటి అదృష్టం వరించిందని అందరికీ తెలియజేయదలిచితమే. దానికి మీ అనుమతి కావాలి. యేసేబు, నీకు ప్రభు కనిపించి నీతో మాట్లాడారంటే నువ్వు ఎంతటి గొప్పవాడివో తెలుస్తూనే ఉంది. నీకు నా అనుమతి ఎందుకు? అయినా ప్రభు గురించి, ఆయన వాక్యముల గురించి నలుగురికి తెలిసేలా చేయడం ఎవరూ కాదనంటారు అని అంటాడు పాస్టర్. ఆ రోజు నుంచి బ్లెస్సీ ఎవరినీ అనకుండా తాను కూడా ప్రభువునకు దగ్గరవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే మేరీ యేసేబు తమ పని తాను చేసుకుంటూ ప్రతిక్షణం ప్రభు అయిన యేసుని తలుచుకుంటూ తాము సంపాదించిన దానిలో 10వ అవసరం ఉన్నవారికి సహాయం చేస్తూ పని పూర్తవగానే ప్రభువు సన్నిధికి చేరి వారి ప్రార్థన ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఇలా రోజూ ఇదే వారి దినచర్యగా మారుతుంది. ఆ ఊరంతా ప్రభువు యేసుని విపరీతమైన ప్రేమతో చూస్తూ ఉండడంతో పరలోకమున కనకపు సింహాసనం అధిష్ఠించి ఉన్న ప్రభువు యేసు ఊరందరినీ దీవించసాగాడు.